Hi guys, welcome to my channel She World and I'm Namratha. So, let's చేయకుండా చాక్లెట్ కేక్ ఎలా చేయాలి అండ్ ఎలా వస్తుంది అన్నది చూసిద్దామా. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ తీసుకోవాలండి. నార్మల్గా అయితే నేను 2 ఎగ్స్ తీసుకున్నా, బట్ అవి చిన్న ఎగ్స్ అవ్వడంతో సరిపోవు అనిపించి నేను 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ ఆర్ బ్లెండర్ ఉంటే బ్లెండర్, ఏమీ లేకపోతే నార్మల్గా అయినా సరే ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోండి. బ్లెండర్తో అయితే జస్ట్ ఒక 3 మినిట్స్ బీట్ చేసుకుంటే చాలు, బట్ నా దగ్గర విస్కర్ ఆర్ బ్లెండర్ లేదు కాబట్టి నాకు 5 to 10 మినిట్స్ పట్టింది. సో ఇందులోకి నేను 3/4 కప్, అంటే ఇది చిన్న గ్లాస్ అండి, దానిలోనే నేను హాఫ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. లేదు అంటే మీరు మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెల్టెడ్ బటర్ లేదు అనుకుంటే ఇది యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా ఫుల్ కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత 1 ఫుల్ కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్. మీ దగ్గర పౌడర్డ్ షుగర్ లేదు అనుకుంటే షుగర్ని ఒకసారి జస్ట్ బ్లెండ్ చేసుకోండి మిక్సర్లో, మీకు పౌడర్డ్ షుగర్ అన్నది వచ్చేసిద్ది. అండ్ నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా తీసుకుంటున్నా. సో దానికోసం 1 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ తీసుకోవాలి. అంటే 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలన్నమాట. మీరు ఇన్ కేస్ 2 కప్స్ మైదా యాడ్ చేసుకుంటే 2 కప్స్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటి అంటే పౌడర్డ్ షుగర్ యాడ్ చేయగానే ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా మనం మిక్సింగ్ అన్నది చేసేసుకోవాలి. అండ్ లాస్ట్గా వచ్చేసరికి మనకి ఏమీ ఉండలు కానీ బాల్స్ కానీ లేకుండా క్లియర్గా ఉండాలి బ్యాటర్ అన్నది. సో కంటిన్యూస్గా దాన్ని మిక్స్ చేసుకోండి. లోపు బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇఫ్ యూ సీ మొత్తం చక్కగా గ్రీనరీ ఉంది అండ్ వాన పడుతుంది అండ్ కోల్డ్ బ్రీజెస్ వస్తున్నాయి అన్నమాట. సో క్లైమేట్ అంతా బాగుందని చెప్పి ఐఎమ్ షూటింగ్ దిస్ అవుట్ సైడ్. సో మీరు చూస్తే మీకు రెయిన్ కూడా కనిపిస్తూ ఉంటుంది లైట్గా. అండ్ అసలు ఇవాళ నేను కేక్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇవాళ మా పేరెంట్స్ది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో ఎలాగో బయట నుంచి తెచ్చేది ఏమీ లేదు కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో మీకు క్లైమేట్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇది షూట్ చేస్తున్నా. అండ్ మనం బ్యాటర్ రెడీ చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాము. దానిలోకి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. క్లైమేట్ చాలా బాగుంది కదా, చూసారా వాన పడుతుంది అండ్ లీవ్స్ అదంతా బాగా వచ్చింది. సో చూసారు కదా, ఆ మూడింటిని ఫుల్గా మిక్స్ చేసేసుకున్నా నేను. ఉండలు కానీ బాల్స్ ఏమీ లేవు, క్లియర్గా ఉంది. అండ్ దీనిలోకి ఇప్పుడు మనం మన డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నవి డైరెక్ట్గా యాడ్ చేస్తే అది ఉండలుగా వచ్చేసిద్దండి కేక్. సో మనం ఒక స్ట్రైనర్ లాంటిది పెట్టుకుందాం. దానిలోంచి మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఏంటంటే దానిలో ఏదైనా ఉండలు లాంటిది ఉంటే అవన్నీ అక్కడే ఉండిపోతాయి అండ్ నార్మల్ పౌడర్లో ఉన్నది మన కేక్లోకి వచ్చేసిద్ది. సో కేక్ అన్నది టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇందులోకి నేను 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను అండ్ 1.5 స్పూన్ కోకో పౌడర్. అండ్ కోకో పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, బికాస్ కోకో పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అన్నది చేంజ్ అయిపోయిద్ది, మనకి చేదుగా లైక్ బిటర్ టేస్ట్ అన్నది ఎక్కువ వచ్చేసిద్ది. సో 1.5 స్పూన్ చాలు. అండ్ నేను బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ అవైలబుల్ ఉంటాయి కదండి, అవి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేసేసుకున్నాను. లాస్ట్కి ఏదైనా పెద్దవి ఉండిపోయాయి అనుకుంటే వాటిని సైడ్కి తీసేసుకోండి, అవి యాడ్ చేయొద్దు కేక్ మిక్స్చర్లోకి. నేనైతే స్పూన్ కూడా యూస్ చేశాను అవి స్ట్రెయిన్ చేయడానికి. స్ట్రెయిన్ చేసిన తర్వాత దానిని నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కూడా మీకు బబుల్స్ అన్నవి వచ్చేస్తూ ఉంటాయి, ఉండలు అన్నది వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా స్లోగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈ మిక్స్చర్ని మీరు ఒక సైడ్కి టర్న్ చేయండి, లైక్ ఒక సైడ్కే మిక్స్ చేసుకోండి. బికాజ్ 2-3 సైడ్స్ మిక్స్ చేస్తే ఏంటి అంటే దానిలోకి ఎయిర్ ఫామ్ అయిపోయి మన కేక్ అన్నది పొంగదు మనకి.
సో నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి అండ్ ఒక సైడ్కి కలుపుకుంటూ ఉండండి దాన్ని. అండ్ దీనిని 3 to 4 minutes కన్నా ఎక్కువసేపు కలపకండి. ఆ మిక్స్చర్ అన్నది మనకి ఇంకా లూజ్ టెక్స్చర్ అన్నది వచ్చేసిద్ది దానికి. సో మ్యాక్సిమం 3 minutes వరకు మిక్స్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడైతే దీనిలోకి హెర్షీస్ది చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నా. నేను ఒక 2 spoons యాడ్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దీనిలోకి ఏమీ అవ్వదు. నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది, సో నేను ఇది యాడ్ చేస్తున్నా. సో మొత్తం అంతా కూడా ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అండ్ మనం ఏ బౌల్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆర్ మీ దగ్గర మౌల్డ్స్ అవైలబుల్ ఉంటే మౌల్డ్సే తీసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ ఒక బౌల్ అన్నది తీసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి మొత్తం సైడ్స్ అంతా కూడా గ్రీస్ చేసుకోండి. అంటే బటర్ పేపర్ ఉంటే మనం బటర్ పేపర్ యూస్ చేయొచ్చు, బట్ ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్ లేదు. సో నేనేంటి అంటే నార్మల్ ఆయిల్ యూస్ చేసి మొత్తం అంతా కూడా కవర్ చేసేస్తున్నా, లైక్ నీట్గా అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేయకపోతే మనం కేక్ తీసే అప్పుడు రాదనమాట సరిగ్గా. సో మొత్తం నీట్గా అప్లై చేసుకోండి. అండ్ దానిలోనే కొంచెం ఫ్లోర్ అన్నది కూడా నేను యాడ్ చేస్తున్నా. మైదానే తీసుకున్నా, జస్ట్ బేస్ లేయర్లో లైట్గా అప్లై చేస్తున్నాను. అండ్ దానిలోకి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా బ్యాటర్. సో చూడండి దాని కన్సిస్టెన్సీ అండ్ ఎంత నీట్గా ఉందో, చాక్లెటీగా ఉంది కదా. ఎస్, దాన్నంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ స్టెప్ అన్నది మ్యాండేటరీగా చేయండి. లైక్ మొత్తం యాడ్ చేశాక ఒక 2-3 times డ్యాప్ చేయండి, సో దట్ కేక్ లోపల ఏమీ ఎయిర్ బబుల్స్ అన్నవి లేకుండా వస్తుంది. అండ్ ఒక 5 minutes ముందునే సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకున్నా నేను. దానిలో ఒక లేయర్ శాండ్ యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసేసుకున్నా. దానిలో ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ ఉంది కదా, అది పెట్టేసుకొని దానిపైన నార్మల్ ఒక లిడ్ పెట్టుకొని కుక్కర్ లిడ్ ఏదైతే ఉందో అది పెట్టాను. అంటే ఇప్పుడు నేను 2 lids యూస్ చేశాను అనమాట. ఒకటి బౌల్ మీద పెట్టాను అండ్ ఇంకొకటి కుక్కర్ మీద పెట్టాను. నేను 5 minutes ముందే దీన్ని ప్రీహీట్ అన్నది చేసుకున్నా. అండ్ ఇది కుక్ అవ్వడానికి మినిమం 40 minutes పట్టిద్ది. అండ్ సిమ్లోనే కుక్ చేయండి. అండ్ ఆ కేక్ కుక్ అయ్యేలోపు మనం చాక్లెట్ సాస్ అన్నది కూడా చేసేసుకుందాం. దానికోసం నేను ఒక మిక్సర్ తీసుకున్నా. అందులో 1 cup ఆఫ్ పౌడర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నా. చెప్పా కదండి, ఇన్ కేస్ పౌడర్ షుగర్ లేదు అనుకుంటే షుగర్ ఒక 1 cup తీసుకొని దాన్ని నార్మల్గా మిక్సర్లో వేసుకోండి. మనకి పౌడర్ షుగర్ అన్నది వచ్చేసిద్ది. సో ఆ పౌడర్ షుగర్ అన్నది 1 cup యాడ్ చేస్తున్నా. అండ్ దానిలోకి మనం కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 1.5 teaspoon యాడ్ చేశాను కోకో పౌడర్. చెప్పా కదండి, ఎక్కువ యాడ్ చేయొద్దు కోకో పౌడర్ని, బికాజ్ షుగర్ టేస్ట్ అన్నది అండ్ స్వీట్ అండ్ టేస్ట్ అన్నది ఉండదు మనకి. అండ్ నేను ఇక్కడ అయితే బటర్ తీసుకున్నా. ఇది ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అంటే నేను అది బటర్ అన్నది మెల్ట్ అవ్వక ముందు 2 spoons తీసుకొని దాన్ని మెల్ట్ చేశాను. 2 spoons ఆఫ్ బటర్ తీసుకొని మెల్ట్ చేసి దాన్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ మిల్క్ వచ్చేసరికి 1/4 cup, అంటే హాఫ్ కూడా కాదు, జస్ట్ 1/4 cup యాడ్ చేసుకున్నాను నేను. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి క్వాంటిటీస్. మనకి ఏంటి అంటే ఎక్కువ మిల్క్ పోసేస్తే మనకి సాస్ అన్నది మరీ లూజ్గా వచ్చేసిద్ది. సాస్ అన్నది మనకి ఎప్పుడు నార్మల్గా ఉండాలి. అండ్ ఎస్, 40 minutes తర్వాత మన కేక్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఆల్రెడీ చెక్ చేసి దింపేసా, బట్ ఐఎమ్ షోయింగ్ యూ అగైన్. ఫోర్క్ పెట్టి చెక్ చేసుకుంటే క్లియర్గా ఉండాలి ఫోర్క్ అన్నది, అండ్ మిడిల్లోనే చెక్ చేయాలి. సో బయటికి కూడా తీసేసాను కేక్ని, నీట్గా వచ్చేసింది అనమాట. పైన కొంచెం బబుల్స్ అండ్ ఈక్వల్గా రాలేదు, బట్ ఇట్స్ ఓకే, అంతా బాగానే వచ్చింది. ఈవెన్ కింద కూడా చాలా నీట్గా ఈవెన్గా కుక్ అయింది, లైక్ మాడిపోకుండా నీట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను అంటే నేను 2 slices కింద కట్ చేసేసుకున్నా మిడిల్లోకి. ఇప్పుడు కేక్ డెకరేషన్ చేసేద్దాం.
అండ్ కేక్ డెకరేషన్ కోసం అయితే నేను డైరీ మిల్క్ని 20 రూపీస్ డైరీ మిల్క్ ఇది, దానిని గ్రేట్ చేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం జెమ్స్ కూడా తీసుకున్నా. జెమ్స్నేమో క్రష్ చేసుకున్నా నేను. సో 2 డిఫరెంట్ అనమాట. డైరీ మిల్క్ ఏమో గ్రేట్ చేశాను అండ్ జెమ్స్నేమో క్రష్ చేసుకున్నా. అండ్ మన చాక్లెట్ సిరప్ ఇందాక మనం చేసాం కదా చాక్లెట్ సాస్, దాన్ని ఒక 10 minutes పక్కన పెట్టేసేయండి. సో దట్ అదేంటి అంటే కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. సో అలా చేసుకున్న చాక్లెట్ సాస్ని నేను బేస్ లేయర్ అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇఫ్ యూ సీ ఈవెన్గా అప్లై చేసేసుకున్నా. నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్ అండ్ ఇట్స్ మై ఫస్ట్ టైం. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ, బట్ నేను చేసింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇఫ్ యూ సీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను దాన్ని. అండ్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే బేస్ లేయర్ అనుకుని టాప్ లేయర్ మీద అప్లై చేశాను. సో దాన్ని రివర్స్ పెట్టేసుకున్నా నేను, బట్ ఏమీ అవలా, ఇట్స్ ఫైన్. సో జస్ట్ ఉల్టాలో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు దానిపైన అంతా కూడా నేను చాక్లెట్ సాస్తో కవర్ చేసేసుకున్నాను. లైక్ మొత్తం సైడ్స్ అంతాను అండ్ టాప్ లేయర్ కూడా చాక్లెట్ సాస్ అప్లై చేసేసుకున్నా. చాక్లెట్ సాస్ అప్లై చేసిన తర్వాత ఇందాక నేను గ్రేట్ చేసి పెట్టుకున్న డైరీ మిల్క్ ఉంది కదా, దానిని కూడా పైన అంతా యాడ్ చేసేసాను. నార్మల్గా యాడ్ చేసేసాను దాన్ని. అండ్ దాని తర్వాత ఇందాక క్రష్డ్ జెమ్స్ ఉన్నాయి కదా, వాటిని రౌండ్గా అప్లై చేసుకున్నా. లైక్ ఏంటి అంటే పైన సర్క్యులర్ షేప్లో అప్లై చేసుకున్నాను అంతే. ఇంకా ఏం డెకరేషన్ చేయలేదు, నాకు ఇవే అవైలబుల్ ఉన్నాయి ఇంట్లో. సో నేను వీటితోనే ఈ డెకరేషన్ అన్నది చేశాను అనమాట. దట్స్ ఇట్. ఇదే నా ఫైనల్ కేక్ లుక్ అనమాట. బట్ లాస్ట్కి మా మదర్ వచ్చి మళ్ళీ మధ్యలో జస్ట్ జమ్స్ అన్నవి యాడ్ చేశారు. అండ్ దాని తర్వాత మా పేరెంట్స్ దాన్ని కట్ చేశారు అండ్ వీ సెలబ్రేటెడ్. అంటే మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను పిక్స్ ఏమీ షేర్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రమే షేర్ చేశాను మీతో. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.